పెట్టుబడుల సాధన లక్ష్యంగా ఏపీ మంత్రి నారాయణ దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు దుబాయ్ పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను దుబాయ్ ఇన్వెస్టర్స్ కు వివరిస్తున్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా మొదటి రోజు ఉదయం దుబాయ్ ఇండియా కౌన్సిల్ ప్రతినిధులు బిజు కృష్ణన్, సెలీనా సిస్కాన్తో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది. మంత్రి నారాయణ దుబాయ్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ఏపీ అభివృద్ధి గురించి ఎంబసీ ప్రతినిధులకు వివరించారు. తర్వాత శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తాతో సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఏపీలో మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావాలని శోభా రియాలిటీ గ్రూప్ ప్రతినిధులను మంత్రి నారాయణ ఆహ్వానించారు. ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు శోభా గ్రూప్ ముందుకొచ్చింది. మధ్యాహ్నం దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్తో లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సాయంత్రం దుబాయ్లోని కేఎఫ్ హోల్డింగ్స్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ ఫైజల్ కొట్టికోలంతో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది. వైద్యారోగ్య రంగంలో సీఎం చంద్రబాబు తీసుకొస్తున్న మార్పులను మంత్రి వివరించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరై తమ ప్రభుత్వం కల్పిస్తున్న పారిశ్రామిక విధానాలను పరిశీలించాలని సూచించారు.